నమస్తే, వెల్కమ్ టు E69 న్యూస్. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాల గ్రామంలో భూ వివాదం బాధిత రైతులను ఆందోళనకు గురిచేస్తుంది. 2001లో కొనుగోలు చేసిన 10 గుంటల వ్యవసాయ భూమిని గత 25 సంవత్సరాలుగా తామే సాగు చేస్తున్నప్పటికీ ఇటీవల తమకు తెలియకుండా అదే భూమిని మరొకరి పేరుపై పట్టా చేశారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలుకు సంబంధించిన అగ్రిమెంట్ పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అయినప్పటికీ అధికారులు తమకు న్యాయం చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగిన సమస్య పరిష్కారం కాలేదని పోలీసులను ఆశ్రయించగా ఇది సివిల్ వివాదం అని పేర్కొంటూ విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి లావాదేవీలు చేయవద్దని సూచించారని తెలిపారు. భూ రికార్డుల్లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి తమ భూమిని తమ పేరుపై నమోదు చేసి న్యాయం చేయాలని బాధిత రైతులు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వాన్ని కోరారు. నా పేరు ఆకారపు రజని కుమారు. మా గ్రామం పెద్దపెండ్యాల, మండలం ధర్మసాగర్, జిల్లా హన్మకొండ. సర్వే నంబర్ 142 గల భూమి రాజారపు కొమరయ్య, సన్నాపు వెంకటయ్య గారి వద్ద నుండి మా తాతగారైన ఆకారపు రాజయ్య, తండ్రి కొమరయ్య, మా మామగారైన రాసమల్ల వెంకటస్వామి, తండ్రి ఎల్లయ్య గారు 2001 సంవత్సరంలో కొని ఉన్నారు. 2001 సంవత్సరం నుండి మోకపై మేమే ఉన్నాము. ఆ 2001 సంవత్సరం నుండి మేమే ఆ భూమిని పండించుకుంటూ జీవనోపాధి పొందుతున్నాము. మా 2001 సంవత్సరంలో వాళ్ళు అమ్మినప్పటి నుండి మేము 2018 సంవత్సరంలో ఆర్ఆర్ఓ వచ్చినప్పుడు వాళ్ళని పిలిపించి మాకు ఇది పట్టా చేయాలని చెప్పినప్పుడు పక్కపొంటి వాళ్ళ బాబాయ్ కొడుకు రాజు అది పట్టా కావద్దు, భూమి కొంచెం ప్రాబ్లం ఉన్నదని అబ్జెక్షన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మా నాన్న ఆకారపు మొగులు గారు ఉన్నప్పుడు రాజారపు కొమరయ్యను ఒక 5-6 సార్లు పిలిపించాము. అతను పెద్ద మనుషులకు వచ్చి పెద్ద మనుషుల తీర్మానం ధిక్కరించి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రాజారపు విజయ్ వచ్చి వాళ్ళ నాన్న పేరు మీద నుండి దొంగ పట్ట పాస్బుక్ చేసుకొని ఇప్పుడు మా యొక్క వడ్డును చెడగొట్టినాడు. మేము అతను చెడగొట్టిన తర్వాత పెద్ద మనుషులకు పిలిపించి ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడిన తర్వాత పెద్ద మనుషులు అతనికి 3 లక్షలు ఇచ్చేటట్టు భూమి మాకు పట్టా చేయవలసిందిగా తీర్మానం చేసి రాజారపు విజయ్కి చెప్పినారు. మేము ఆ పెద్ద మనుషుల తీర్మానాన్ని అంగీకరించి మేము 50,000 అడ్వాన్స్గా ఇచ్చినప్పుడు వారి బాబాయ్ అయిన రాజు వద్దు అని విజయ్కి సైగ చేయడంతో అతను డబ్బులు మాకు వద్దని వెళ్ళిపోవడం జరిగింది. మేము ఈ సమస్యను పరిష్కరించాలని మా ధర్మసాగర్ పిఎస్కు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే మీడియా మిత్రులను పిలిపించి మా యొక్క ఈ విన్నపాన్ని మీరు మీడియా ద్వారా తెలియపరచగలరని మేము ఈ మీడియా మిత్రులను వేడుకుంటున్నాం. మేము సంబంధిత మా మండల్ తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. తహసీల్దార్ గారు దాన్ని పేపర్లను పరిశీలించి సంబంధిత ఆర్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అతన్ని ఈ భూమిపైకి పంపించడం జరిగింది. సంబంధిత ఆర్ఐ గారు వచ్చి 142 గల 10 గుంటల భూమిని ఈ సర్వే చేశారు. ఇరుపక్కల ఉన్న వాళ్ళను పిలిపించి మాట్లాడడం జరిగింది. నిజాలు తెలుసుకొని ఇది మీకే చెందుతుందని అతని విజయ్ అనే వ్యక్తిని పిలిపించి మాట్లాడదామని చెప్పి వెళ్ళడం జరిగింది.